తెలంగాణ వ్యవసాయ రంగంలో ఇక పంటల మార్పిడి తప్పదా? ఎల్నినో ప్రభావంతో సంప్రదాయ వరి పత్తి సాగును పక్కన పెట్టి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మళ్లాలని రైతు సంక్షేమ కమిషన్ సూచిస్తోంది. మరి తక్కువ నీటితో ఎక్కువ లాభాలిచ్చే పంటల సాగుపై ప్రభుత్వం ఇలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రైతులకు ఇవ్వబోయే ప్రోత్సాహకాలేంటి? ఎల్నినో ప్రభావంతో మున్ముందు పరిస్థితులు కష్టంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వర్షాలు సరిగ్గా పడకపోతే ఇకపై వరి సాగుతో రైతులు లాభాలు గడించే పరిస్థితి లేదు. దశాబ్దాలుగా వరి పత్తి పంటలపైనే ఆధారపడుతున్న తెలంగాణ రైతు ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా పంటలను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సూచిస్తోంది. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. ఆ రిపోర్ట్ ప్రకారం చూస్తే కరువు లాంటి పరిస్థితుల్లో తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలే రైతులకు ఇప్పుడు రక్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్ల తోటలు, పూల తోటలు, ఆయిల్ పామ్, పసుపు లాంటి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మళ్లాలని సూచిస్తోంది. వరి నుంచి మారితే ఇంకో పంటకు మారినప్పుడు దానికి ఏదో రకంగా ఆర్థిక పరంగానో ఇంకో రకంగానో సహాయం చేయాలి. అప్పుడే ఆ పంటల మార్పిడి అవుతుంది. ఏ పంటలు మార్పిడి చేయాలి, దేనికి ఎంత ఇవ్వాలి అనేది కమిషన్ ఏం చేసింది, ఓ కమిటీ వేయమని చెప్పి ఒక సిఫారసు చేసింది. పూర్వం నుంచి పండిస్తున్న పంటలే ఇవి. తెలంగాణలో కొత్త ఏమీ కాదు. వాటిని మర్చిపోయినట్టు అయింది. కేవలం ఇది కేంద్ర ప్రభుత్వం కొంటుందనే భావనతో రైతు కూలీల ఇబ్బందితోనే కానీ లేకపోతే ఇతరత్ర ఇబ్బందులతో ఆ పంట మార్పిడికి వచ్చిండు. మద్దతు ధర, బోనస్, ప్రభుత్వ కొనుగోళ్ల వల్లే రైతులు వరి వైపు మొగ్గు చూపుతుండటంతో దేశంలో అవసరానికి మించి సాగవుతోంది. అయితే మన వరి వంగడాలు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను అందుకోలేకపోవడంతో విదేశీ ఎగుమతులకు అవకాశం లేకుండా పోయింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ నేలను నిస్సారంగా మారుస్తోంది. మరోవైపు తెలంగాణ రోజువారీ కూరగాయల కోసం ఇప్పటికీ బెంగళూరు లాంటి ఇతర రాష్ట్రాలపై ఆధారపడటం ఆందోళనకరం. అందుకే రంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట జిల్లాలను కూరగాయల ఉత్పత్తి కేంద్రాలుగా మార్చి ఒక జిల్లా ఒక ఉత్పత్తి విధానాన్ని అమలు చేస్తే రైతులకు మంచి మార్కెట్ తో పాటు లాభదాయకమైన ధర లభిస్తుందని రైతు కమిషన్ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగానే ఏ ప్రాంతంలో ఏ సమయంలో ఏ పంట వేయాలో అధికారులు రైతులకు కీలక సూచనలు చేస్తున్నారు. అండ్ మనం కంటింజెన్సీ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాం. కంటింజెన్సీ ప్లాన్ అంటే మనకి జూలై 15th వరకు ఒక పర్టికులర్ ప్రాంతంలో వర్షం పడలేదు అంటే వాళ్ళు ఎలాంటి క్రాప్స్ వేస్తే ఈ సీజన్కి తక్కువ సమయంలో పండే క్రాప్లు, అదేవిధంగా నీటి ఆధారంకి తక్కువ లభిస్తున్న క్రాపులకి వెళ్ళాలి అని కూడా మనం ప్లాన్ చేసుకున్నాము. ఈ కంటింజెన్సీ ప్లాన్ అనేది 3 రకాలు ఉంటుందండి. జూలై 15 వరకు వర్షం పడలేదంటే ఎలాంటి క్రాప్లు ఆ ప్రాంతంలో వేసుకోవాలి. జూలై 30th వరకు ఒకవేళ వర్షం ఆలస్యం అయితే ఎలాంటి క్రాప్కి వెళ్ళాలి. ఆగస్టు 15 వరకు కూడా ఒక పర్టికులర్ ప్రాంతంలో వర్షం వెళ్ళలేదంటే వాళ్ళు ఎలాంటి క్రాప్కి వాళ్ళు షిఫ్ట్ అవ్వాలి. దానికి సరిపడా అవసరమైన విత్తనాలని అందుబాటులో తీసుకొని రావాల్సిన ఒక చర్యలు కూడా మేము తీసుకుంటున్నాము. అయితే పంటలు మార్చమని రైతులకు కేవలం చెప్పడం మాత్రమే సరిపోదు. వారు పండించే ప్రత్యామ్నాయ పంటలకు సరైన మార్కెట్ ఉండాలి, కనీస మద్దతు ధర దక్కాలి, ప్రభుత్వ సేకరణ జరగాలి. వీటితో పాటు పంట బీమా, కోల్డ్ స్టోరేజీలు, ప్యాక్ హౌస్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, మార్కెటింగ్ సదుపాయాలు ప్రభుత్వమే అందుబాటులోకి తీసుకురావాలని కమిషన్ సూచించింది. ఇక కోతులు, అడవి పందులు వంటి వన్యప్రాణుల బెడత కూడా రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లకుండా అడ్డుకుంటోందని, అందుకే పొలాలకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునేందుకు రైతులకు సబ్సిడీ ఇవ్వాలని కూడా కమిషన్ సిఫార్సు చేసింది. వరి నుంచి ఇతర కంది కానీ, పెసర కానీ, ఆముదాలు కానీ ఇట్లాంటి పంటలు, వర్షాధారాల పంటలు, తర్వాత కూరగాయలు, వీటి విషయంలో కావలసినంత సహాయము డ్రిప్ కానీ, కూరగాయలు వాటికేమో డ్రిప్పు, ఇవన్నీ కాకుండా మార్కెట్ అందుబాటులో ఉండాలి. రైతుకి పండించిన పంట దగ్గరలోనే ఉంటే అక్కడ అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. దళారీ వ్యవస్థకు దూరంగా ఉంటారు. మొత్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో సాంప్రదాయ వ్యవసాయ శైలి మారాల్సిందే. కరువును తట్టుకునే, తక్కువ నీటితో సాగయ్యే, మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉన్న పంటల వైపు రైతులు అడుగులు వేయక తప్పదు. అప్పుడే వ్యవసాయం లాభసాటిగా, సుస్థిరంగా మారుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.